ఆర్ఎస్ఎస్ మూలాలున్న సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినందుకే మైనార్టీలపై కాంగ్రెస్ పగబట్టిందని దుయ్యబట్టారు. అందుకే రాష్ట్ర కేబినెట్లో మైనార్టీలకు స్థానం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీలది ఫెవికాల్ బంధమని ఆయన ఎండగట్టారు. గత పార్లమెంట్ ఎన్నికల్లాగే ఈసారి కూడా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కవుతాయని అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ మైనార్టీ మీటింగ్లో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పాలనలో ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మైనార్టీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకుండా హస్తం పార్టీ వారిని తీవ్రంగా అవమానించింది. మైనార్టీలంటే కాంగ్రెస్ కు ఎంత వివక్షో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాస్తవాలెన్నో వివరించి వారికి దిశానిర్దేశం చేసేందుకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మైనార్టీ మీటింగ్ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మైనార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ బీజేపీ బంధాన్ని ఎండగడుతూనే ముస్లింల పట్ల హస్తం పార్టీ వివక్షను కడిగిపారేశారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ పాలసీతో మైనార్టీ ఆస్తులను, హక్కులను హరిస్తుంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అదే బుల్డోజర్ పద్ధతిలో మైనార్టీలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు మద్దతందించారని గుర్తు చేశారు. అందుకే మైనార్టీల గురించి కాంగ్రెస్ పట్టించుకోవటం లేదని ఎండగట్టారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్న తరువాత మైనార్టీలకు రాష్ట్ర కేబినెట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని కేటీఆర్ మండిపడ్డారు. 1953 తరువాత తొలిసారిగా రాష్ట్ర కేబినెట్లో మైనార్టీలకు ప్రాతినిధ్యం దక్కలేదని గుర్తు చేశారు. కేవలం ఎమ్మెల్యేగా మైనార్టీ నేతలెవరూ గెలవలేదన్న సాకుతో కాంగ్రెస్ తప్పించుకోజాలదని తేల్చి చెప్పారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చిన తరువాత కూడా ఎమ్మెల్సీ ఇవ్వొచ్చన్న విషయం కాంగ్రెస్ కావాలని మర్చిపోయిందని చురకలంటించారు. మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఇవ్వని ఇతర రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాల కన్నా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం తీసిపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల్లో ఓటర్లుగా మాత్రమే మైనార్టీలను కాంగ్రెస్ చూస్తోందని, ఈ విషయాన్ని మైనార్టీలు అర్థం చేసుకోవాలన్నారు. మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా అడ్డుకునే విషయంలో బీజేపీతో కాంగ్రెస్ పోటీ పడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మైనార్టీ సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు షబ్బీర్ అలీ పేరును కాంగ్రెస్ వాడుకుందని మండిపడ్డారు కేటీఆర్. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు కేవలం సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులుపుకుందని ఫైర్ అయ్యారు. మైనార్టీలకు మంత్రి పదవి కాకుండా సలహాదారు పదవి మాత్రమే ఇవ్వటం అంటే మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమేనని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఒక్కరోజు కూడా మైనార్టీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించలేదని స్పష్టం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన 12 ప్రధానమైన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారాయన. ముస్లిం కోటాను పెంచడం, 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ను మైనార్టీలకు కేటాయించడం వంటి అంశాలపై తక్షణమే చర్యలు ప్రారంభించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత కల్లోలాలు చెలరేగుతాయని గత ఎన్నికల సమయంలోనే తాము హెచ్చరించామని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో సంగారెడ్డి, నల్గొండతో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో జనవరి 22న మత ఘర్షణలు చోటు చేసుకున్నాయని కేటీఆర్ ప్రస్తావించారు. మత ఘర్షణలను ఆపకుండా కేవలం కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. హోంశాఖ నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డిని మత ఘర్షణలకు పూర్తి బాధ్యత వహించాలన్నారు. మత ఘర్షణల అనంతరం రేవంత్ రెడ్డి ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవటం, జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడకపోవటం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనమని కేటీఆర్ దుయ్యబట్టారు.
గత ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమం కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తున్నామన్నారు కేటీఆర్. విస్తృతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. ముఖ్యంగా విద్యారంగంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మైనార్టీలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్ సెక్యులర్ విధానాల పట్ల నమ్మకముంచి గత ఎన్నికల్లో మైనార్టీలు పార్టీకి పెద్ద ఎత్తున మద్దతిచ్చారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన మైనార్టీ సోదరులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేలా బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇలాగే బీజేపీకి కాంగ్రెస్ లబ్ధి చేకూర్చిందని తేల్చి చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ అనేక ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేశాయని విమర్శించిన కేటీఆర్ వచ్చే ఎన్నికల కోసం ఇలాగే పనిచేసేందుకు సమాయత్తమవుతున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ బీజేపీల ఫెవికల్ బంధాన్ని మైనార్టీ సోదరులు గుర్తించాలని ఆయన కోరారు.